సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకీ గౌరీ నారాయణీ నమస్తుతే. అందరికీ నమస్కారాలు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జాతకంలో ఒక వ్యక్తి ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ అయ్యే జాతకాన్ని మనము విశ్లేషిస్తాం. ఆ జాతకంలో యోగాలు ఎట్లా ఉన్నాయి, ఆయన డాక్టర్ ఎట్లా కాగలడు, ఐఏఎస్ ఎట్లా కాగలడు, ఐపీఎస్ ఎట్లా కాగలడు, ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ కావడానికి ఏ గ్రహాలు అడ్డుకుంటున్నాయి, ఏ దోషాలు ఏర్పడ్డాయి, ఆ దోషాలను ప్రవృత్తి చేస్తే ఆయన ఎట్లా ఐఏఎస్ ఐపీఎస్ కాగలడు, లేదా ఒక డాక్టర్ కూడా కాలేని పరిస్థితిలో ఈ జాతకం ఉంది. ఈ జాతకాన్ని ఏ దోషాలు అడ్డుకుంటున్నాయి, ఏ యోగాలు ఉన్నాయి, దాన్ని మనము ఈరోజు పరిశీలిద్దాం. ఈ కుండలిలో లగ్నము కర్కాటక లగ్నమైంది. ఈ వ్యక్తి జాతకం కర్కాటక లగ్నమైంది. 2వ స్థానంలో రావు ఉన్నాడు. 1, 2, 3, 4, 5, 6 6వ స్థానంలో గురు, 7వ స్థానంలో కుజుడు, 8వ స్థానంలో శని కేతువు, 9వ స్థానంలో శుక్రుడు, 10వ స్థానంలో రవి బుధ, 11వ స్థానంలో చంద్ర. లగ్నాధిపతి 11వ స్థానంలో లాభంలో ఉన్నాడు చంద్రుడు. కాబట్టి ఈ వ్యక్తికి 10వ తరగతి వరకు విపరీతంగా చదువుతాడు. ర్యాంకుల మీద ర్యాంకులు వస్తాయి ఈ వ్యక్తికి. అదేవిధంగా ఈ వ్యక్తి డాక్టర్ కూడా కాగలడు. ఎట్లా అంటే రవి అశ్విని నక్షత్రం పైన, బుధుడు భరణి నక్షత్రం పైన ఉన్నాడు. అశ్విని నక్షత్రం ఎవరిది అంటే అశ్విని దేవతలు, వైద్య దేవతలు. మన దేవతల్లో మనకు వైద్యం చేసే దేవతలు అశ్విని దేవతలు. రవి కూడా అక్కడ ఉచ్చలో ఉన్నాడు. కాబట్టి రవి కూడా వైద్యో భాస్కర్ అన్నారు. రవిగ్రహం బాగుంటేనే ఒక మంచి డాక్టర్ కాగలడు. బుధుడు విద్యాకారకుడైన బుధుడు భరణి నక్షత్రం శుక్రుని నక్షత్రం. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. ఆయన శివుని తపస్సు చేసి సంజీవిని విద్యను పొందినవాడు. ఒక డాక్టర్ కావాలంటే హస్తవాసి అంటే హస్తం పట్టుకుంటే ఆయన ఏ వ్యాధినైనా గుర్తుపట్టగల కెపాసిటీ శుక్రుని వల్ల ఆ డాక్టర్కి ఉంటుంది. అంటే ఈయన మంచి హస్తవాసి అయిన డాక్టరు కాగలడు. ఈ అన్ని క్వాలిఫికేషన్, పెద్ద డాక్టర్ కావడానికి అన్ని క్వాలిఫికేషన్ ఈ జాతకంలో ఆ జాతకునికి ఉంది. అయితే ఇక్కడ కాలపురుష కుండల్లో మేషము తల వస్తుంది. ఈయన ఏ డాక్టర్ కాగలడంటే బ్రెయిన్ డాక్టర్. ఈయన బ్రెయిన్ను బంతాట ఆడగలడు. ఇంత బ్రెయిన్ని ఎక్కడంటే అక్కడ ఆపరేషన్ చేయగలడు. ఎక్కడంటే ఈ దశమాధిపతి అయిన కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈయన బ్రెయిన్కి మంచి ఆపరేషన్ చేయగల సర్జన్ కాగల జాతకం ఇది. అదేవిధంగా ఐఏఎస్ కూడా కాగలడు. ఐఏఎస్కు కాగల రవి 10వ స్థానంలో ఉచ్చలో ఉన్నాడు. ఆ రవి పైన గురు దృష్టి ఉంది. కూడా ఉంది. అదేవిధంగా ఇంకో విధంగా పరిశీలించాలి. జాతకంలో అనేక గ్రహాలను, అనేక రాశులను, అనేక భావాలను పరిశీలించి మనము జాతకం చెప్పాలి. ఒకటే చూసి జాతకం చెప్పకూడదు. భావోద్భావ చింతన కూడా చేయాలి.
ఈ రాష్ట్రాధిపతి ఎక్కడున్నాడు అనేది కూడా చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10వ స్థానంలో ఉన్నాడు. భావోద్భావ చింతన 10 నుంచి 10వ స్థానంలో ఉన్నాడు. కుజుడు ఉచ్చలో రుచిక మహాపురుష యోగంలో ఉన్నాడు. కాబట్టి ఈయన ఐపీఎస్ కూడా కాగలడు. ఈ విధంగా ఒక జాతకుని జాతకం పరిశీలించి అతడు ఏం కాగలడో అనేది ఒక జ్యోతిష్యుడు చెప్పగలగాలి. ఏదో టూకీగా చెప్పగలం కాదు. 15 సంవత్సరాలు కష్టపడి అధ్యయనం చేసి గురువుల దగ్గర నేర్చుకొని ఈ జాతక విశ్లేషణని మీకు అందిస్తున్నాను. కానీ ఇన్ని యోగాలున్న ఈ జాతకుడు హంస మహాపురుష యోగం ఉంది, రుచిక యోగం ఉంది, మాల్య యోగం ఉంది, ఇంకా బుధాదిత్య యోగం ఉంది, చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు, రవి ఉచ్చలో ఉన్నాడు. ఇంత ఉచ్చలో ఉన్న ఈ జాతకుడు విద్యలో ఆటంకాలు కూడా కాగల దోషాలు ఉన్నాయి. ఇక్కడ ఈ దోషాలను కూడా మనము పరిశీలించాలి. ఏ విధమైన దోషాలున్నాయి అనేది మనము ఇప్పుడు పరిశీలిద్దాం. 2వ స్థానంలో రాహు నష్టకారకుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. రవి బుధులను తన దృష్టి 9వ దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి ఈయనకు భారీ విద్యా ఆటంకాలు, ఎస్ఎస్సి అయిన తర్వాత ఆయనకు భారీ విద్యా ఆటంకాలు జరుగుతాయి. ఎందుకయ్యా ఎస్ఎస్సి తర్వాత అంటే చంద్రుడు 15 సంవత్సరాల వరకు ఒక జాతకాన్ని చంద్రుని పైన ఆధారపడుతుంది. కాబట్టి చంద్రుడు అక్కడ ఉచ్చలో ఉన్నాడు. కాబట్టి బాగానే 10వ తరగతి వరకు బాగానే చదువుతాడు. తర్వాత ఆయనకు విద్యా ఆటంకాలు వస్తాయి. అదేవిధంగా శని దృష్టి కూడా 1, 2, 3 శని దృష్టి కూడా 3వ దృష్టితో రవి బుద్ధులను చూస్తున్నాడు. కాబట్టి ఆయన కష్టకారకుడు. చాలా కష్టంగా ఇంటర్ తర్వాత చాలా కష్టాలు వస్తాయి. ఆయనకు చాలా కష్టాలు వచ్చి ఆయన ఎంసెట్ కూడా చాలా ఎంసెట్ ర్యాంక్ రావాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నష్టకారకుడు అంటే విద్యాన్ని నష్టం చేసే రావు 9వ స్థానంతో రవి బుద్ధులను చూడడం, కష్టకారకుడైన శని రవి బుద్ధులను దృష్టితో చూడడం. అందువలన ఈ జాతకుడు ఓన్లీ ఎంబీబీఎస్ తన కష్టకాలంగా చేయగలడు. అందుకోసమే జాతకం పరిశీలించి దాన్ని గుణదోషాలను ఎప్పుడు దోషాలు తీపిస్తారో అప్పుడు ఈయన పైన చెప్పిన ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ కాగలడు. లేకుంటే ఒక కష్టకాలమైన ఎంబీబీఎస్తోనే తన జీవితాన్ని గడపగలడు. ఎందుకంటే మనము బాగా ఒక తీయటి కాయగాసే మామిడి చెట్టుని మనము ఒక ఇంటి ముందల పెంచుకున్నప్పుడు అది తీయటి మామిడికాయ కాసే యోగం ఉంది ఆ చెట్టుకు. కానీ రోజు మనం దానికి ఎరువు నీరు అదే ఏ పురుగులు తినకుండా మనము ఫెర్టిలైజర్ మందులు కొట్టాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ దోషాలను తొలగించాలి మనం. రావుకు పరిహార దోషము, శనికి పరిహార దోషము చేపించి ఈ నివృత్తి చేస్తే ఈ చెట్టు మంచి మామిడికాయలను మంచి నీడను పచ్చగా ఉంటుంది. అదేవిధంగా ఈ జాతకునికి ఈ దోష గుణాలను తీసినప్పుడు రవి బుధులు బాగా యోగించి అతనికి ఏం కాగలడు, మంచి బ్రెయిన్ డాక్టరు, సర్జన్, ఐపీఎస్ ఐఏఎస్ కాగల జాతకం ఇది. అందుకోసం ఎందరో మంది ఇంత మంచి జాతకం ఉన్నా ఆ
అదృష్టాన్ని నమ్మి, లేకుంటే నాకు ఈ జన్మలో ఇట్లే ఉంది అని ఆగిపోవడం జరుగుతుంది. అని జాతకం చూపించుకొని ఎక్కడెక్కడ అతనికి దోషాలు ఉన్నాయో అవి తీపిస్తే చాలా మంచి జాతకం ఇది. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ అయ్యే జాతకం. మనకు మంచి ఉదాహరణ మన హీరో పవన్ కళ్యాణ్ 2019లో ఆయన జనసేన పార్టీ స్థాపించి జనసేన 2019లో పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆయనకు రుచిక మహాపురుష యోగము, చంద్రమంగళ యోగము, అదేవిధంగా బుధాదిత్య యోగము, లక్ష్మీనారాయణ యోగము పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ఉంది. అదేవిధంగా 2004లో ఆయన వారాహి దేవి దీక్ష పొంది ఆ వారాహి దేవి పూజ చేయడం వల్ల 20కి 20 సీట్లు గెలవడం జరిగింది. ఎందుకంటే మనకు ఈ దోషాలు ఈ విధంగా మనకు జాతకంలో వస్తాయి. కాబట్టి ఆ దోషాలను మనము పూజల వల్ల ఆ గ్రహ దోషాలను తీపిచ్చి మనము ఆ గ్రహాలకు అధిపతి అయిన దేవుళ్లకు పూజ చేయడం వల్ల మనం మంచిగా యోగ్యతను మంచి స్థాయిలో ఉండవచ్చనే ఉదాహరణ పవన్ కళ్యాణ్. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధాని, 3 సార్లు ముఖ్యమంత్రి, మొత్తం తన జీవితకాలంలో 30 సంవత్సరాలు పదవిలో ఉన్నాడంటే ఆయన దేవుని నమ్మడము, ప్రతిసారి ఆది పరాశక్తి కాళీ మాతకు పూజ చేయడం వల్లనే మంచి ఫలితాన్ని పొందుతున్నాడు. ఇలా జాతక పరిశీలన చేసి, ఒక వ్యక్తి జాతక పరిశీలన చేసి ఎక్కడ ఆయనకు ఏ యోగాలున్నాయి, ఏ దోషాలున్నాయి చెప్పి ఆ దోషాలను నియుక్తి చేసినప్పుడే ఆ జాతక ఫలితం 100కు 100% ఫలితాన్ని ఇస్తుంది. ఇంతటితో ఈ జాతకం ముగిస్తున్నాను. ఎవరైనా జాతక పరిశీలన చేయించుకోవాలంటే ఈ కింది నంబర్లను సంప్రదించండి.